ఫిబ్రవరి 8 ఆదివారం గోచార ఫలితాలు. ఓం గణనాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 8. ఈ రోజున మనం ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా ఇవాళ రోజున ఉన్నటువంటి పంచాంగం చూస్తే చాలా విశేషమైన రోజు భాను సప్తమి. తెల్లవారితే 5:20 వరకు కూడా సప్తమి ఆదివారం కలిసి ఉన్నాయి. స్వాతి నక్షత్రం తెల్లవారుజామున 5:47 వరకు ఉంది, అంటే తెల్లవారితే సోమవారం అనగా. మరి ఈ రోజున వర్జ్యం ఉదయం 9:47 నుంచి 11:33 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 8:13 నుంచి 9:57 వరకు ఉన్నాయి. అలాగే సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగల 12 గంటల సమయం అనుకూలంగా ఉంది. సాయంత్రం దుర్ముహూర్తం 4:23 నుంచి 5:08 వరకు. విజయవాడకు సూర్యోదయం 6:34, సూర్యాస్తమయం 5:54. ఇక్కడ ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఈ మధ్యకాలంలో ఉండి చాలామంది పూజలు చేస్తున్నా కానీ అవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వట్లేదు అనే అంశం మీద చాలా బాధపడుతూ చాలా విషయాల్ని అడిగారు. ఇక్కడ పూజలు చేసినా ఫలించట్లేదు అంటే మనకి కొన్ని నియమాలు ఉన్నాయండి. ఆచార వ్యవహారాలను పేరుతో పెట్టారు. వాటిని పాటిస్తూ పూజ చేసిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి కూడా మన పరిధిలో ఉన్నటువంటి కోరికలు తీరే రీతిగా మనకి అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఇది ఖచ్చితం. ఆచార వ్యవహారాలు ఎట్లాగా ఉంటాయంటే, ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళాలి, యూనిఫామ్ వేసుకోవాలి, 9 గంటలకే వెళ్ళాలి, స్కూల్ 9 గంటలకే వెళ్ళాలి, యూనిఫామ్ వేసుకుని వెళ్ళాలి. ఇట్లా కొన్ని నియమాలు సార్. పుస్తకాలు బ్యాగ్ పెట్టుకెళ్ళాలి, సాయంత్రం వరకు ఉండాలి, ఇట్లాగా. అలాగే పూజలకు కూడా నియమాలు ఉన్నాయి. నువ్వు స్కూల్కి వెళ్ళాలా, యూనిఫామ్ వేసుకో, స్కూల్కి వెళ్ళవా, నీ ఇష్టమైన గుడ్డలు కట్టుకెళ్ళు. అలాగే పూజ కూడా నువ్వు పూజ చేసుకుంటావా, నియమాలతో కూడుకున్న పూజలు చేసుకో. నియమాలు లేకుండా పూజ చేస్తే మరి అవన్నీ కూడా వికటిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఫలితాలు ఇవ్వకపోగా ఫలితాలు రాలేదు అనుకుంటూ ఉంటారు. ప్రధానంగా అశౌచ ధర్మాలు పాటిస్తూ, అశౌచం అంటే 3 రకాలు: జాతాశౌచం, మృతాశౌచం, రజస్వలాశౌచం. ఈ 3 యొక్క నియమాలు పాటిస్తూ పూజా కార్యక్రమాలు కనుక చేస్తే ఖచ్చితంగా పూజా ప్రకరణం అంతా కూడా ఫలితాన్ని ఇస్తుంది. ఇక రెండో దశలు చాలామంది వాళ్ళు కొత్తగా ఫ్యాషన్గా స్టార్ట్ అయింది. స్నానం చేయకుండా వంట చేసుకోవడం, స్నానం చేయకుండా తినడం. నేను లేదండి స్నానం చేసి గుడికి వెళ్ళాం, పూజ అయ్యాక తినామండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. టిఫిన్లు అంటే పలహారాలు, ఆ తర్వాత మరి భోజనాలు, ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన పదార్థాలు స్నానం చేశాక వండుకోవాలి, స్నానం చేశాక తినాలి. దేవాలయంతో సంబంధం లేనివాడు, దేవాలయం వెళ్ళినవాడు వాడు ఎట్లా ఉన్నాడో వాడికి కలిసి వస్తుందేమో అనుమానం. కానీ దేవుడు, భక్తి, పూజ అనేది పెట్టుకున్నామా, కలిసి రావాలంటే ఖచ్చితంగా ఆ స్నానం తర్వాత వంట, స్నానం తర్వాత భోజనం అనే నియమాన్ని పాటించిన వాళ్ళకి మాత్రమే ఖచ్చితంగా కలిసి వస్తుంది. పిల్లలు స్కూల్కి వెళ్తారండి, అందువల్ల పిల్లల వరకు వండుతున్నాం. పిల్లల వరకు స్కూల్కి ఉండేవంటే నువ్వు ఆ స్నానం చేయకుండా, అంటే అసలు సహజమైన నియమంలో స్నానం చేసిన తర్వాత స్నానం చేయని వాళ్ళని ముట్టుకోకూడదు. అసలు స్నానం చేయకుండా ఎవరింటికి వెళ్ళకూడదు, మన ఇంట్లోకి స్నానం చేయకుండా ఎవరిని రానియకూడదు. ఇది కొన్ని నియమాలు ఉన్నాయి. తర్వాత రెండోది, స్నానం చేసిన తర్వాత నిన్నటి కట్టుకున్న గుడ్డలు ఇవాళ ముట్టుకోకూడదు. అవన్నీ అమంగళాలు. ఇంకా అసలు అట్లాంటి పొరపాటు ముట్టుకోవాల్సి వస్తే వెంటనే మనం ఒంటి మీద బట్టలు తీసేసి స్నానం చేసేసి మళ్ళీ వేరే బట్టలు కట్టుకోవాలి. అంత దరిద్రం అవి. నిన్నటి బట్టలు వాళ్ళు కట్టుకున్నా, స్నానం చేయవాడిని ముట్టుకున్నా సరే. అలాంటిది నువ్వు వంట చేసుకుని భోజనం చేస్తున్నావు, నీ శరీరంలో జీర్ణించకపోతుంది ఆ దరిద్రం. పైగా నువ్వు నీ పిల్లలకు కూడా పెడుతున్నావు అంటే వాళ్ళకి కలిసి రాదా, వాళ్ళకి ఐశ్వర్యం ఎంత ఉంది, పిల్లవాడి చదువు రాలేదా అంటారు. ఇక్కడ ఐశ్వర్యం అంటే డబ్బు ఉండడం ఒకటే కాదు, బీరువా నిండా డబ్బు ఉంటుంది, ఒళ్ళంతా షుగర్ ఉంటుంది, తినడానికి కూడా ఉండదు. ఎందుకు ఐశ్వర్యం? పిల్లలు అమెరికాలో ఉంటాడు, ఒరే నాకు ఆరోగ్యం బాగుండలేదురా, లేవలేని పరిస్థితిలో ఉన్నానంటే కనీసం మంచినీళ్ళు పోయడానికి కూడా రాలేని పరిస్థితి. ఎందుకు? అట్లాంటివన్నీ కావాల్సింది. ఐశ్వర్యం అంటే అష్టైశ్వర్యాలు, సుఖంగా ఎంజాయ్ చేయడం అంటే ఐశ్వర్యం ఉండాలి, దాని తగ్గ పిల్లలు ఉండాలి, ఆ పిల్లలు మనకి అవసరమైనప్పుడు పిలిచేందుకు వీలుగా ఉండాలి, వాళ్ళు ప్రయోజకులై ఉండాలి. ఇవన్నీ కూడా ఐశ్వర్యాలు. ప్రయోజకులు కానీ పిల్లలున్నా
నీకు ఏదో దరిద్రం అంటే నీకు ₹1,00,00,000 ఉండడం కాదు కావాల్సింది, నీకు ప్రయోజకుడైనటువంటి పిల్లవాడు లేడు అన్నప్పుడు ఏమిటి నీకు దరిద్రం కింద లెక్కేసుకోవాలి. అందువలన మన వాళ్ళు ఈ స్నానానికి భోజనానికి వాటికి కూడా నియమం పెట్టారు. అలాగే అసలు అన్నపూర్ణాదేవి ఆవిడని గౌరవించాలి. స్నానం చేసే సంబంధించి అట్లాగా వచ్చేసి స్నానం చేయకుండా వంట చేసుకోవడం చాలా తప్పది. సరే, తర్వాత మరి ప్రాతకాలంలో ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవడం సూర్యోదయానికి ముందే. ఇందాక చెప్పాను సరే 9 స్కూల్ అంటే 9కి వెళ్ళాలని. నీకు ఎప్పుడో 9కి మెలుగు వచ్చింది, 9కి లేచి పూజ చేస్తాను అంటే అక్కడ దేవుడి మీద నిర్మాల్యం నిన్నటివి సంబంధించినవి అన్నీ కూడా వాళ్ళు తీసేస్తాం. ఎందుకు తీసేస్తామంటే అవి వాళ్ళ దుర్గంధాన్ని ఇస్తూ ఉంటాయి. అటువంటి దుర్గంధాన్ని పొద్దున్న 9 దాకా కూడా నువ్వు నిద్ర లేవలేదని దేవుడి మీద ఎట్టి పెడితే ఆయన కోపం రాదా? అందువల్ల నువ్వు పూజ చేస్తానంటే సూర్యోదయానికల్లా దేవుడి మందిరం శుభ్రం చేసేసి దేవుడి మందిరంలో మొత్తం అంతా కూడా పూలు తీసేసేయాలి. నిన్నటివన్నీ కూడా మళ్ళీ కొత్త పువ్వు ఒక్కటి పోయి ఇంట్లో ఉన్న చెట్టుకున్న పువ్వు ఒక కలిసి వస్తుంది. బయట మార్కెట్లో పూలు అనేక రకాలుగా ఉంటున్నాయి, అనేక ఆకర్షణీయంగా ఉంటున్నాయి. వాటి దగ్గర మీరు ఒక రోజంతా చూస్తే ఆ పూలు కట్టే విధానాలు, అందులో దాని మీద నీళ్ళు చల్లే విధానాలను చూస్తే వాళ్ళు వాటర్ బాటిల్ తాగుతూ దాని మీద నీళ్ళు చల్లుతూ ఉంటారు. రెండు చూస్తుంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అవన్నీ నిన్నటి పూలు, పైగా ఇవాళ నిన్నటి పూలు అనేగా నువ్వు ఇవాళ దేవుడి మందిరంలో తీసేస్తున్నావు. కాబట్టి నిన్నటి పూలు ఇవాళ మళ్ళీ నువ్వు తీసుకొచ్చి మరి ఫ్రిడ్జ్లో పెట్టి దాచిపెట్టి పూజ చేస్తున్నావు అంటే మరి నువ్వేం చేస్తున్నావు నీ మనసుకు నీకే తెలియాలి. అందువల్ల కనీసం ఒక్క పువ్వు అయినా చెట్టుకి అప్పటికప్పుడు పూసింది తీసి పెట్టండి. దీంతో సూర్యోదయానికల్లా దేవుడి మీద పూలు తీయాలి అంటే కనుక మీరందరూ చేయాల్సిన పని ఏంటంటే ఇంటి ముందుట కళాపు జల్లి ముగ్గు వేసుకోవడం, అలాగే గదులు అన్నీ శుభ్రం చేసుకున్న తర్వాతే పూజ చేయడం. గదులన్నీ శుభ్రం చేయడం కుదరకపోతే దేవుడి మందిరం వైపు ఫేస్ చేసి కాంపౌండ్ గేట్ దగ్గర దేవుడి మందిరం వైపు ఫేస్ చేసిన గదులైనా శుభ్రం చేయాలి. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు ఘంటారవంతత్ర దేవతాహ్వాన లాంఛనం అని చెప్పేసి గంట కొడతారు పూజ ప్రారంభం చేయంగానే దేవుడిని పిలవడం కోసం చెప్పి. దేవుడు ఈ పాచింట్లోకి రావడానికి అయినా నీకు ఏమైనా బాండ్ రాశాడా, నీకు ఏమైనా కింద పనివాడు ఆయన ఏమైనా ఎక్కడ పడితే అక్కడికి వచ్చి నీకు పని చేసి పెట్టడానికి? ఆయన ఎట్లా వస్తాడు? ఇల్లు అక్కడ శుభ్రం లేకుండా ఖచ్చితంగా రాడు. నిన్న రాత్రి ముగ్గు వేసేసామండి కడిగి అంటాడు. నిన్న రాత్రి ముగ్గు వేసేది పాచిది కదా, నిన్నటిది, ఇవాళది కాదు కదా. ఇది వాళ్ళ మాకు పెద్దల దగ్గర నుంచి వస్తాం ఆచారం. మీ పెద్దలు కూడా తప్పు చేశారంతే, ఇంక రెండో మాట లేదు అందులో. మీ పెద్దలు వాళ్ళు మంచి పని చేశారా ఏంటది? నిన్న రాత్రి ముగ్గు వేసి అది అట్టే పెట్టి వాళ్ళు పొద్దున్న అదే ముగ్గు అట్టే పెట్టి పూజలు చేసుకోవడం అంటే ఇది ఖచ్చితంగా పనికిరాని విషయం. ఎక్కడ కూర్చుని ఏ సభలో వాదించి చెప్పమనో చెప్తాను నేను. నిన్నటివే అంతే, ఇవాళకి పనికిరావు. పాచి పని అంటారు దాన్ని. అందుకోసమే ఆ కాంపౌండ్ గేట్ బయట, కాంపౌండ్ గేట్ లోపల నుంచి దేవుడి మందిరం దాకా ఉన్నటువంటి గదులు శుభ్రం చేసుకుని ఆ తర్వాత పూజలు పునస్కారాలు చేసుకోవాలి. వాళ్ళ ఏదో ఉద్యోగ రీత్యా పిల్లలు చదువులు రీత్యా లేవలేకపోయారు, వాళ్ళకి సపరేట్ పక్కగా ఉండాలి. ఇంకా నీకు ఈ మార్గం అంతా శుభ్రం చేసుకున్నారు ఉంటేనే పూజ చేసుకోవాలి. అందుకోసం నిత్యకర్మానుష్ఠానం అనే పేరుతో సంధ్యావందనం పెట్టాడు సూర్యోదయానికి ముందు. ఆ సూర్యోదయం వరకు అనే పేరుతో అసలు లేవద్దురా, సూర్యోదయానికి లేవాలరా, నిద్ర లేవాలి. కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్తులా కర్తవ్యం దైవమాన్నికం. ఇంకా ఆ సమయానికి అందరూ లేవాలి సూర్యోదయానికల్లా, అది విధి. మాకు రాత్రి నైట్ డ్యూటీ అండి అందులో లేవలేకపోయాడు, ఏవో చెప్తారు. సరే, ఇంక వాటికన్నిటికీ కూడా వాళ్ళ ప్రత్యక్షం ఎదురుకుండా కనబడుతుందిగా ఇబ్బందికరమైన ఘటన. వాటిని మనం మనకు అనుగుణంగా మతాంతరం, అరే బాబు పక్క గదిలో పడుకో, ఈ గది దేవుడి వైపుకి వచ్చే గదులన్నీ కూడా శుభ్రం చేసుకుందాం సింహద్వారం నుంచి అని చెప్పి వాళ్ళని పక్కన పడుకునేట్టుగా చేయాలి. అందుకోసం సింహద్వారం కూడా పడక గదులు, పడక సామాగ్రి కూడా ఉంచొద్దంటాడు. సరే, అది అయిపోయింది. ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని మరి నిన్నటి ముగ్గులు మాత్రం అట్టే పెట్టకూడదండి. నీళ్లు కొట్టేసి మళ్ళీ ముగ్గు వేసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఖచ్చితం, అది తప్పు పనే అది. ఏమండి, అలా చేసి అలాంటి నియమాలు ఎన్నో ఉన్నాయి. అన్నీ పాటించదగినవే, ఏవి పాటించడానికి కష్టమైనవి కాదు. మరి నువ్వు స్నానం చేయకుండా బయటకు వెళ్తూ ఇంట్లోకి ఎవరిని రానిద్దు అన్నప్పుడు నువ్వు పొద్దున్న 10 దాకా 9 దాకా స్నానం చేయకుండా కూర్చొని పూజలు చేస్తూ కూర్చుంటారంటే ఎక్కడ? మీరు దేవాలయాలు చూస్తారా, ప్రాతకాల పూజ చేసి నైవేద్యం పెడుతుంటారు మనకి అల్పాహారం అన్నట్టు. మరి నీ ఇంట్లో జరగాలిగా దేవుడిని మధ్యాహ్నం దాకా నీకు కుదిరింది వాకింగ్ వెళ్ళొచ్చా, జాగింగ్ వెళ్ళొచ్చా అని దేవతార్చన పొద్దున్న 6ంటికి సూర్యోదయానికల్లా దేవుడి మందిరంలో పూలు తీసేసి పూలు పెట్టేసి అష్టోత్తరనామాలు చేసేసి ఏదో ఒకటి నైవేద్యం పెట్టేసి నువ్వు అప్పుడు వాకింగ్ వెళ్ళి నష్టం ఏంటి? సూర్యోదయం 6 అనుకోండి, ఒక పావు గంట పూజ అవుతుంది. 6 దీపారాధన చేసి అప్పుడే వాకింగ్ వెళ్ళు, నష్టం మళ్ళీ వచ్చి కాస్త నీళ్ళు పోసుకో. భగవద్ అనుగ్రహం వలన భూగర్భ జలాలు వస్తున్నాయి వాళ్ళ, మరి వాటిని సద్వినియోగం చేసుకోండి. అంటే మనకి వనరులు ఉండగా మనం ధర్మంగా ప్రవర్తించమని చెప్పి భగవంతుడు పరీక్ష పెడతాడు. మీరు గమనించారా? ఈ వాకింగ్ దగ్గర కనపడే వాళ్ళందరూ కూడా సూర్యోదయం తర్వాత కనబడతారు. ఆ సూర్యోదయం తర్వాతే వెళ్తున్నావు కదా, ఎట్లాగో వెళ్తున్నవాడు ఒక పావు గంట పూజ చేసుకుని వెళ్ళచ్చు కదా. అబ్బే, అక్కడ దేవుడు అట్లాగా ఆ నిన్నటి పాచిపూలతో అట్లా మురిగి ఉండాల్సిందే. ఇక నీ కలిసి రావాలంటే ఎట్లా కుదురుతుంది?
అందువలన ఏంటంటే పూజలు కలిసి రావట్లేదంటే నియమాలు కూడా పాటిస్తూ పూజలు చేస్తే ప్రతి వాళ్ళకి కూడా కలిసి వస్తుంది. కాబట్టి ఆ నియమబద్ధమైనటువంటి పూజలు ఇవన్నీ కూడా ఈ నియమాలని కూడా పూజకి దేవుడికి నమ్మి అక్కడికి వెళ్ళిన వాడి వరకే. వెళ్ళని వాడికి వీటి ఏం సంబంధం లేదు. వాడు ఎప్పుడు లేస్తాడో, ఎప్పుడు పడుకుంటాడో, ఎప్పుడు వంట చేసుకుంటాడో, స్నానం చేయకుండా వంట చేసుకుంటాడో, వాడు కలిసి వచ్చినా కలిసి వద్దామని కూడా వాడి గురించి మనం స్మరణ చేయకూడదు. దేవుడు అనే కాన్సెప్ట్ అనే మాటలో వచ్చామంటే మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అలా చేయండి. ఖచ్చితంగా ఇంకా నియమాలు ఉన్నాయి, అన్నీ భరించదగిన నియమాలే, పాటించదగిన నియమాలే. వాటినన్నింటినీ కూడా మరి పాటిస్తూ అర్చనా క్రమంగా చేస్తే ప్రతి దేవతా అర్చన కూడా ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. ఇది తెలియక మనం ప్రలోభంలో ఉంటాం. వాటిని తెలుసుకుని వాటిని అనుష్ఠించండి. తద్వారా అందరికీ సుఖశాంతులు కలుగుతాయని చెప్పి సూచన చేస్తూ మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా అన్ని పనులు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు ఈ వారం రోజులు కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా నడుపుకుంటారు. అంతేకాకుండా ప్రతి విషయాన్ని కూడా వీళ్ళు సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నింటినీ కూడా తెలివిగా, ఓర్పుగా, సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి సద్బుద్ధితో సత్ఫలితాలు తీసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు అందరూ కూడా సత్ఫలితాలు పొందుతారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. తర్వాత అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా అనుకోని లాభాలు చేకూరే అవకాశం ఉంది. భరణి నక్షత్రం వాళ్ళు కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు తీసుకుంటారు. కృత్తిక ఒకటో పాదం వాళ్ళు సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా వస్తూ ఉంటాయి. ఈ వారం రోజులు ఈ ఏలినాటి శని ప్రభావం దగ్గర రాకుండా ఉండడానికి ఖచ్చితంగా మరి మీరందరూ కూడా కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాలన్నింటినీ కూడా సమర్థంగా నడుపుకోవడం కోసం చెప్పేసి ప్రాతకాలంలో ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఒక 11 ప్రదక్షిణాలు రామనామం చేస్తూ ముందుకు వెళ్ళండి. తద్వారా చాలా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. వృషభ రాశి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది. భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. నేను ప్రతి పనిని కూడా సాధించగలనటువంటి ధీమాత ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు అన్నీ కూడా చాలా బాగుంటాయి. విద్యార్థులకు, రైతులకు బాగుంటుంది. మార్కెటింగ్ వ్యాపారులకు బాగుంటుంది. షేర్ వ్యాపారులకు బాగుంటుంది. ఫైనాన్స్ వ్యాపారులకు బాగుంటుంది. వ్యాపారాలు అన్నింటిలోనూ కూడా వృషభ రాశి వాళ్ళు ఈ వారంలో కొత్త మలుపులు తీసుకునే అవకాశం వస్తుంది. వీళ్ళకి నూతనోత్సాహంతో పనిచేసే అవకాశం వస్తుంది. కార్య విజయం, కోర్టు వ్యవహారాల విజయం అన్నీ ఉంటాయి. డబ్బు కావాల్సిన విధంగా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. తద్వారా ఎంతో సుఖశాంతులు పొందుతూ మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి ప్రతి కార్యక్రమం కూడా చాలా చక్కగా నడుస్తుంది. రోహిణి నక్షత్రం వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. ఈ వారంలో మాకు ఇంకా మంచి ఫలితాలు పెరగాలి అనుకునే వాళ్ళు ప్రాతకాలంలో లక్ష్మీనారాయణ పూజ, గోపూజ చేసుకుని బయటకు వెళ్తూ ఉండండి. తద్వారా చాలా సుఖశాంతులు పొందే అవకాశం వస్తుంది. మిథున రాశి. కుటుంబ విషయాల్లో కొంత మంచి మార్పులకి ప్రారంభమవుతుంది. అయితే ఎన్ని చెప్పినా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన కాలం. ఉద్యోగ వ్యాపార విషయాలు, దైనందిన కార్యక్రమాలను కూడా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. నష్టపెట్టే అవకాశం లేదు, ఇబ్బంది పడే అవకాశం లేదు. కానీ అవి సకాలంలో పూర్తవక కొంచెం ప్రభావాన్ని మాత్రం చూపిస్తూనే ఉంటాయి. కొత్త రుణాలు చేయొద్దు. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా ఉంటే కనుక బాగా మంచి ఫలితాన్ని ఇస్తాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు తీసుకున్న జాగ్రత్తలను బట్టి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఎవరైతే కొంచెం అజాగ్రత్తగా ఉంటారో వాళ్ళు మాత్రమే ఇబ్బంది పడేటువంటి లక్షణాలు ఇక్కడ కనబడుతున్నాయి. తర్వాత షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులందరికీ కూడా గురుబలం బాగుంది కాబట్టి కొంచెం ఓర్పు, వ్యవహారం ప్రదర్శిస్తే చాలా మటుకు ఇబ్బందులు లేకుండా బయటపడే అవకాశం వస్తుంది. అష్టమరవి కుజులు ఉన్నారు కాబట్టి ఇక్కడ తగు జాగ్రత్తలు ఉండాల్సిందే. తొందరపడతనం పనికిరాదు. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలిస్తూ నిర్ణయాలు తీసుకుని జాగ్రత్త పడతారు. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఆదిత్య హృదయం, సుబ్రహ్మణ్య అష్టకం రోజు పారాయణ చేస్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కర్కాటక రాశి. చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఆర్థిక లావాదేవీలు బాగుండవు, అవసరానికి తగ్గ డబ్బు అడ్జస్ట్ అవ్వదు, రుణాలు ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు, వాళ్ళ ప్రోగ్రెస్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా కొంచెం మిమ్మల్ని కలతని కలిగించేలాగా తయారు చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత మరి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సరైనటువంటి సలహాలు సూచనలు, పనులు ప్రోగ్రెస్ సరిగ్గా ఉన్నట్టుగా కూడా మీకు వార్త అందే అవకాశం లేదు. తదుపరి రుణాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలోనూ, ఖర్చులు నియంత్రించే విషయాలను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరిరక్షణ చాలా అవసరం. అలాగే రాబోయే కొద్ది కాలం పాటు మీరు కొంచెం జాగ్రత్తలతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్లాల్సిన అంశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మరి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. ఇది గమనించుకోవాలి. ఇక్కడ పునర్వసు 4వ పాదం వాళ్ళకి ధన వ్యయం, కుటుంబ చికాకులు ఉంటాయి. పుష్య నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సానుకూలతకి తగినట్టుగా ఏదో అవకాశాలు చేకూరే అవకాశం వస్తుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. అవకాశాన్ని పురస్కరించుకుని మీరు ప్రదోషకాలంలో శివాలయంలో శ్రీమాత్రే నమః అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేసి కాలభైరవాష్టకం పారాయణ చేసుకోండి, దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోండి. కొంచెం ప్రశాంతత చేకూరే అవకాశం ఉంది. సింహరాశి. అంతా బాగున్నట్టుగా ఉంటుంది. అనేక పనులు కూడా చాలా చక్కగా నడుస్తున్నట్టుగా ఉంటాయి. కానీ ఎక్కడో ఏదో ఒక సందర్భంలో మరి కొంచెం సమస్యలు చికాకులు ఉండే అవకాశం కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఇక్కడ షష్ఠ శుక్రుడు మీ మానసిక వ్యవస్థని ఎప్పుడు పాడు చేస్తాడో తెలియదు. పనులు అవుతున్నాయి అనుకుంటూ ఉంటారు. అనుకునే సమయానికి ఉన్నటువంటి మీ మనసు వక్రీకరించి చేయాల్సిన పనులు సవ్యంగా చేయకుండా ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం వస్తుంది. బంధువులతో మిత్రులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తారు, చక్కగా ఉన్నట్టుంటారు. కానీ ఉన్నటువంటి సడన్గా మీ యొక్క మాట తీరు ఇబ్బందికరంగా మారే అవకాశం వస్తుంది. తద్వారా చికాకులు పెరిగే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ అంతా బాగుంది అనే మాటని పొరపాటు కూడా మీరు ఫీల్ అవ్వద్దు. ఎప్పుడు వస్తుందో చికాకు, ఎలా వస్తుందో తెలియకుండా నడిచే అవకాశాలు కనబడుతున్నాయి. అందువల్ల కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం అని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. జాగ్రత్త పడ్డ సింహరాశి వాళ్ళకి ఫలితాలు బాగుంటాయి. అజాగ్రత్తగా ఉన్న వాళ్ళకి ఇబ్బందికరమైన ఘటనలు వచ్చే అవకాశం గోచరిస్తూ ఉంది. తదుపరి ఈ రాశిలో ఉన్నటువంటి మఘ, ఉత్తర, ఒకటో పాదం వీళ్ళిద్దరికీ కూడా ప్రయాణ చికాకులు ఉండే అవకాశం వస్తుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా ధనం అధికమైన ఖర్చుని పెట్టి పనులు పూర్తి చేసిన లక్షణాలు వస్తూ ఉంటాయి. వీళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం నిత్యం పారాయణ చేసుకోవడం, ప్రాతకాలంలో గణపతిని గరిక, మారేడుదలం, తలజిల్లేడు పూలతో రోజు ఎక్కడ ఉంటే అక్కడే అర్చన చేస్తూ ఉంటే పనులు విఘ్నం జరగకుండా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కన్యారాశి. వీళ్ళకి గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాంశాలు తీసుకునే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చక్కటి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. ఎంతో అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు. అందరి దగ్గర నుంచి మీకు బాగా ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. హస్తానక్షత్రం వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేస్తారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఎంతో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది కన్యారాశి వాళ్ళకి, కానీ నష్టపడే అవకాశాలు అయితే కనబడట్లా. అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో ఆంజనేయ స్వామికి రామనామంతో 11 ప్రదక్షిణాలు చేయడం, ప్రదోషకాలంలో మరి శ్రీమాత్రే నమః అని చెప్తూ శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం వల్ల ఇంకా పనులు వేగంగా సాగే అవకాశం వస్తుంది. తదుపరి తులారాశి. గ్రహచారం చాలా బాగుంది. ప్రతి పని కూడా సానుకూలం అవుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు ఉంటాయి. అందరి దగ్గర నుంచి మంచి లబ్ధి చేకూర్చే అవకాశం వస్తుంది. ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సానుకూల ఫలితాలు తీసుకుంటారు. ప్రతి వ్యవహారంలో కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అభివృద్ధి పదంలో ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. ఆర్థికంగా ఆనందంగా ఉంటారు.
ఇక్కడ ఈ తులారాశి వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు మంచి ఫలితాలు ఉంటాయి. కొత్త ప్రయత్నాల్లో సత్ఫలితాలు ఉంటాయి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు కూడా ఈ వారం రోజులు తెలివిగా, ఓర్పుగా ఎన్నో లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. ఇక్కడ ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి ప్రతి పని కూడా సవ్యంగా సకాలంలో పూర్తయి ఎన్నో విజయాలను ఇచ్చేదిగా ఉంటుంది. తర్వాత వృశ్చిక రాశి, గ్రహచారం అనుకూలంగా ఉంది. మీకు అష్టమ గురువు అని చెప్పి దాని మూలంగా ఎవరైనా ఇబ్బందులు వస్తాయని చెప్పినా మీరు వినద్దు. మీకు మిగతా గ్రహాల యొక్క సంచారం చాలా బాగుంది. కొత్త ప్రయత్నాలు చేయకుండా ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. రోజువారీ కార్యక్రమాలు మీరు జాగ్రత్తగా చూసుకుంటే లబ్ధిగా ఉంటుంది. అలాగే కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో శ్రేయస్కరమైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. శుభపరిణామాలు చాలా చోటు చేసుకుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లోనూ, విదేశీ నివాస ప్రయత్నాల్లోనూ, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలను మీకు ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉండే అవకాశం వస్తుంది. ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. అలాగే ఆర్థిక వ్యవహారాల్లో వచ్చే ఆదాయానికి, ఖర్చు పెట్టే విధానానికి పొంతన లేక కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. దాన్ని కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. సమయపాలనతో ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వీళ్ళు ఇంకా నాకు చక్కటి ఫలితాలు రావాలి, ఇంకా బాగా ఆనందంగా మేము ముందుకు వెళ్ళాలంటే దత్తస్తవం, దక్షిణామూర్తి స్తోత్రం ఈ 2 పారాయణ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ధనురాశి, ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు బాగా నడుస్తూ ఉంటాయి. చక్కటి సలహాలు, సంప్రదింపులు ఇచ్చేవాళ్ళు ఉంటారు. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తారు. ప్రతి వ్యవహారాన్ని కూడా బాగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనే దాంట్లో ఒక చక్కనైనటువంటి అవగాహన శక్తి కలిగి ఉండి తద్వారా ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. అన్ని విధాలు కూడా సుఖశాంతులతో కాలక్షేమిస్తారు. మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల లాభాలు ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళడంలో సక్సెస్ అవుతారు. ఉత్తరాషాఢ ఉత్తరపాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడిచే అవకాశం వస్తుంది. మాకు ఇంకా బాగా మంచి ఫలితాలు రావాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి ధనురాశి వాళ్ళు ప్రాతకాలంలో తెల్లటి పుష్పాలతో లక్ష్మీ అష్టోత్తరం చెప్తూ అమ్మవారిని అర్చన చేసుకుని బయటకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మకర రాశి, ఈ మకర రాశి వాళ్ళకి పనులన్నీ కూడా మిస్లీనియస్గా ఉంటూ ఉంటాయి. కొన్ని లాభదాయకమైన ఫలితాలు ఇస్తాయి, కొన్ని ఏమో ఇబ్బందికరమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార విషయంలో, ఆర్థిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నింటిలోనూ కూడా సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. పనులు వాయిదా వేయడం మూలంగా మీరు చాలా నష్టపోయే అవకాశం ఉంది. ఏ పని వాయిదా వేయద్దు. ప్రతి పనిని కూడా విజయం సాధించాలనే ధోరణితో మీరు ఉండండి. తద్వారా చాలా లాభాలు చేకూరే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నీ కూడా చాలా చక్కగా నడుస్తాయి. మీకు అన్ని విధాలా కూడా సానుకూల స్థితిని పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత ఇక్కడ మరి జన్మంలో ఉన్నటువంటి బుధుడు పనులు వాయిదా వేస్తూ ఉంటాడు. రవికుజులు కలహాలు లేపుతూ ఉంటారు. ఆరోగ్య విషయంలో, రుణ విషయంలో భయాన్ని ఇస్తూ ఉంటారు. అయితే ఈ శుక్రుడు యొక్క సంచారం అనుకూలంగా ఉన్న కారణంగా తెలివితేటలు బాగా పనిచేస్తూ ఉంటాయి. ఆ తెలివితేటల మూలంగా అన్ని సమస్యలను సరిచేసుకోగలను, సరిదిద్దుకోగలను అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు, కోర్టు వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు, అలాగే వీళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తలు బాగా అధికంగా పాటించాలి. విద్యార్థులు, రైతులు సమయపాలన చేయడం కోసం ప్రత్యేకంగా కృషి చేయాలి. ఏ పని కూడా సమయపాలన లేకుండా నడవకుండా ఉండడానికి వీలు లేకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి. తద్వారా శుభపరిణామాలు చేకూరుతాయి. ప్రాతకాలంలో ఆదిత్య హృదయం, సుబ్రహ్మణ్యాష్టకం పారాయణ చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కుంభరాశి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా ఉండాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మీరు స్వయంగా మొత్తం అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా చాలా అభివృద్ధి పథంపై ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. అలాగే ఇంకా చెప్పాలి అంటే మరి ఇక్కడ కొత్తగా మీకు వచ్చే లాభాలు ఉండవు, కానీ ఒత్తిడి లేకుండా జీవనం చేయడం కోసం చెప్పేసి ఈ వారంలో మీరు చేసే ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా వ్యయంలో ఉన్నటువంటి రవికుజ బుధ శుక్రుల యొక్క ప్రభావం చేత మానసికంగాను, శారీరకంగాను, ఈ యొక్క వ్యవహారాల పరంగాను అక్కడక్కడ ఒత్తిడి, చికాకు వెంబడించే అవకాశం వస్తుంది. కానీ తగు జాగ్రత్త పాటిస్తే అవన్నీ కూడా సర్ది చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు జాగ్రత్త పడితే లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. అలాగే లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం ప్రాతకాలంలోనూ సాయంకాలం కూడా చేసుకోండి. తద్వారా చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది. మీనరాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి పనిని కూడా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకెళ్తారు. ప్రతి విషయాలను కూడా అభివృద్ధి వైపు ప్రయాణం చేయడానికి వీలుగా, సానుకూల స్థితి పొందడం కోసం వీలుగా ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకెళ్తారు. ఎంతో లాభదాయకమైనటువంటి మంచి ఫలితాలు తీసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు పొందుతారు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం సతు.